నిజం నిప్పు, అంటుకుంటే అది ముప్పు, అందుకే అబద్ధం చెప్పు, అప్పుడే తప్పు కూడా ఒప్పు. ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ పట్టినటువంటి కొందరి దౌర్భాగ్యపరమైనటువంటి నీతి. తమ నాయకుల చేతకానితనాన్ని కవర్ చేసుకోవాలంటే, లేదంటే తమవాడు గొప్ప విజనరీ అని చెప్పుకుంటూ వాళ్ళకి చేతకానితనాన్ని గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని, దేశం మారుతున్నా అభివృద్ధి చెందుతున్నా, రాష్ట్రం మారుతున్నా అభివృద్ధి చెందుతున్నా ఏమీ లేదని తప్పుడు ప్రచారాలతో వాస్తవ లెక్కలకి విరుద్ధంగా ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. దానికి అనుగుణంగా వాళ్ళ మీడియాలు కూడా నాటకాలు ఆడుతూనే ఉంటాయి. వాటి మధ్య నిజాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చిన్నపాటిది మనమైనా చేద్దాం. భారతదేశానికి సంబంధించి 2014 అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మధ్యలో 2 ఏళ్ళు జనతా పార్టీ, మధ్యలో వాజ్పేయి 7 సంవత్సరాల పాటు, అట్లాగే మధ్యలో విపి సింగ్ ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం, దేవగౌడ ప్రభుత్వం, గుజరాల్ ప్రభుత్వం, ఇన్నిటి మధ్యన ఈ దేశంలో మెడికల్ సీట్ల పరంగా చూస్తే 2014 వరకు 51,348. ఏది 65 ఏళ్లలో 51,348 మెడికల్ సీట్లు. 2014 నుంచి 23 వరకు ఈ 9 ఏళ్లలో 1,08,940, 112% పెరుగుదల. మరి ఇది అభివృద్ధా కాదా? ఎవరి కాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది పీజీ మెడికల్ సీట్స్, ఇది చాలా గొప్ప విశేషం. దీనికోసమే విదేశాలకు పోతూ ఉంటారు. 2014 వరకు 65 ఏళ్లలో ఉన్న సీట్లు 31,185, ఈ 9.5 ఏళ్లలో 70,674 పెరిగినాయి. 70,674 ఎంత? ఏకంగా 127%. ఇది అభివృద్ధా కాదా? మెడికల్ ఒక్క మెడికల్ కాలేజ్ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిపోతుందంటూ ఉపన్యాసాలు ఇస్తూ మేము వస్తే మెడికల్ కాలేజ్ తెస్తామని పుంకాను హామీలు ఇచ్చేటువంటి మహానుభావులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో చూసుకోవాల్సినటువంటి అంశం ఇది.